హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. ఇదైతే రామేశ్వరం వెళ్తున్నాం అనమాట. అరుణాచలం నుండి రామేశ్వరంకి ట్రైన్ అరౌండ్ 3:30 4కో ఉన్నదనేసి అన్నారు. మేమైతే ఇక్కడ 1 అవర్ బిఫోరే మేము రూమ్ అంతా వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. కేస్ అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా రూమ్ అది బాగుందో లేదో అని. మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 500 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ 500 ఇచ్చేసారనమాట. ఇంకా అయితే ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. 1 అవర్ బిఫోరే వచ్చేసాము. వచ్చేసి 1 అవర్ బిఫోరే మనకి ఏ ప్లాట్ఫామో చెప్పరు కదండి. అందుకనే మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరే ఉన్నాము. తర్వాత ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అనుకుంటాను. ఆ టైం అప్పుడు తెలిసేసరికి నెక్స్ట్ ప్లాట్ఫామ్కి చాలా అంటే లగేజ్ అది చాలా ఎక్కువ ఉంది కదా, ఫాస్ట్గా వెళ్ళాము. అక్కడ ట్రైన్ కూడా 2 మినిట్సే ఆపుతాననేసి చెప్పారు. ఇంకా ఫాస్ట్గా చాలా హడావిడి అయిపోయిందండి వెళ్ళేసరికి. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. లంచ్ ఆల్రెడీ అక్కడ తినేసామన్నమాట. అక్కడ ఉడిపి హోటల్ ఉంటుంది అరుణాచలంలో. ఆ హోటల్లో లంచ్ చేసేసాము. మార్నింగ్ టిఫిన్ కూడా అక్కడే చేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసి ఇంకా అదిగోండి ఫాస్ట్గా ఈ ప్లాట్ఫామ్ కాదనగానే నెక్స్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి లగేజ్ అది పట్టుకొని పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఫాస్ట్గా పరిగెట్టామన్నమాట. ట్రైన్ ఏమొచ్చి కొంచెం ఒక 5 మినిట్స్ ఆపుతారన్నా పర్వాలేదు, కానీ ఒక 2 మినిట్సే ఇక్కడ హాల్టింగ్ ఉన్నదని చెప్పారు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాము. ఇంకా ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా తిరువన్నమలై నుండి ఇంకా తిరువన్నమలైకి బాయ్ చెప్పేసి రామేశ్వరంకి హాయ్ చెప్తున్నాము. ఈవినింగ్ అయ్యింది అనుకుంటాను ఇక్కడ ట్రైన్లో. ఇంకా స్నాక్స్ అవి తినేసి ఆర్డర్ పెట్టామనుకుంటాను. ట్రైన్లోనే తినేసాం. ట్రైన్లో ఫుడ్డే తినేసాం. నలుగురిమి బిర్యానీ, వెజ్ బిర్యానీ ట్రైన్లోకి వస్తుంది కదా, ఆ వెజ్ బిర్యానీ నలుగురిమి తినేసాము. వచ్చేసామండి. మార్నింగ్ అయిపోయింది. ఇంకా రామేశ్వరం వచ్చేసాము. రామేశ్వరం నుండి మేము ఇప్పుడు హాలిడే హోమ్కి వెళ్ళాలి. చెప్పాను కదా తిరుపతిలో హాలిడే హోమ్ ఉంది కదా, అలాంటిదే రామేశ్వరంలో కూడా ఉన్నది. రామేశ్వరం హాలిడే హోమ్కి వెళ్ళాలి అంటే వాళ్ళు 200 అనుకుంటాను చెప్పారు. ఫస్ట్ ఒకళ్ళని అడిగితే వాళ్ళు అవ్వదని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక అతను ఏమొచ్చి రండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ అతను ఆటో ఎక్కడో పెట్టారు. ఆటో దగ్గర నుండి తీసుకెళ్తానికి మేము వెళ్తున్నాం అనమాట. మేమైతే మార్నింగ్ 4:30 5 అనుకుంటాను దిగేసాం ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా అలాగేనండి. అది రైల్వే స్టేషన్ దగ్గర నుండి హాలిడే హోమ్కి అవుట్స్కట్స్లో ఇస్తున్నారు అన్ని హాలిడే హోమ్స్ అన్నీనా. ట్రైన్ ఇదేంటి ఆటో ఎక్కేస్తున్నాం. ఇంకా రామేశ్వరంలోకి వెళ్ళాక కొంచెం మాకు అంటే తెలియలేని ప్రదేశం కదా, కొంచెం యాక్టివ్ అయ్యాం అనమాట. తిరువన్నమలై నెక్స్ట్ తిరుపతి ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, మధురై అవన్నీ. ఇదైతే ఆ రామేశ్వరం కొత్తగా వెళ్ళడం అనమాట. కొంచెం బాగుంది. అంటే అక్కడ అన్నీ చూస్తాం కదా ఎలా ఉంటుంది రామేశ్వరం అంటే ఎలా ఉంటుంది ఏంటి అని.
రామేశ్వరం చాలా బాగుందండి. రామేశ్వరం పర్వాలేదు. ఆటో ఎక్కేసి ఇంకా తీసుకెళ్తున్నారు. ఎవరు లేరు, చాలా తెల్లవారు కదా, తెల్లవారు అయ్యేసరికి ఎక్కువగా ఎవరు లేరు, అందరూ పడుకొనే ఉన్నారు. వచ్చేసామండి. ఇంకా రోడ్ వచ్చేసరికి ఇంకా హాలిడే హోమ్ వచ్చేసాము అనేసి ఇంకా తెలిసిపోతుంది. అవుట్స్కట్స్ కదా, ఏం లేవు ఇంకా అస్సలు. ఇక్కడ ఒక హోటల్ అనేదే లేదు, ఏమీ లేదు. తర్వాత హాలిడే హోమ్లోని ఇగోండి ఆటోలు. ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే ఆటో అక్కడ రెడీగా, ఒక 2-3 ఆటోస్ రెడీగానే ఉంటున్నాయి. మాకు అనిపించింది పర్వాలేదు అయితే అనేసి అనిపించింది. అదిగోండి వెళ్ళిపోయాము. కొంచెం చీకటిగానే ఉంది, లైట్లు అవి ఆఫ్ చేసేసి. ఇదైతే మార్నింగ్ 11 అలాగా ఓపెన్ చేయాలి యాక్చువల్గా. ఇది కూడా మేము తిరుపతిలాగే ముందు రోజే, అంటే బిఫోర్ డే మేము ఇందులోకి వెళ్ళిపోయినట్టు రాసేశారు. అదే చెక్ ఇన్ అయిపోయేటట్టు చేశారనమాట. అందుకు మాకు యాక్చువల్గా అయితే మాకు వెళ్ళిన వెంటనే వాళ్ళు రూమ్ ఇచ్చేయాలి, కానీ పడుకొని ఉన్నారు అని చెప్పేసి కూర్చోమని చెప్పారనమాట. సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇంకోండి లగేజ్లు అవి దించేస్తున్నాను. బాగుందండి హాలిడే హోమ్, చాలా బాగుంది రామేశ్వరంలో. కాకపోతే ఇక్కడ హాట్ వాటర్ లేదు. హాట్ వాటర్ లేకపోయినా ప్రాబ్లం లేదులేండి, ఎందుకంటే చాలా ఎండ కదా సమ్మర్లో. హాట్ వాటర్ లేదు, పర్వాలేదు అనుకున్నాము. మేమైతే నెక్స్ట్ డే కోసం భయపడ్డాం అనమాట. మార్నింగే లెగిసి వెళ్ళాలి కదా, హాట్గా ఉంటుంది, అదే కోల్డ్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ పర్వాలేదండి, చాలా బాగుంది. ఇగోండి వెళ్ళిన వెంటనే వినాయక స్వామి ఉంటారు ఇక్కడ, రిసెప్షన్ అనమాట. వీళ్ళు ఎవరు లేరు రిసెప్షన్లో, పడుకొని ఉన్నారు ఆ పక్క దగ్గరే. వాళ్ళని ఫోన్ చేసి లేపితే మాకు రూమ్ ఇచ్చేశారు. మేమైతే 219 రూము మేము బుక్ చేసుకుంటే అక్కడ ఏసీ వర్క్ అవ్వట్లేదని చెప్పి మాకు 216 ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ అండి, చాలా బాగుంది ఇదైతే. అదిగోండి అదే మా రూము, వర్క్ అవుతుంది అనేసి మాకు ఇంకొక రూమ్ ఇచ్చారు. ఇక్కడైతే ఏమీ దొరకవండి బాబు అస్సలు. అక్కడైతే తిరుపతిలో హాలిడే హోమ్లో అయితే మేము ఫుడ్ అది బుక్ చేసుకుంటే ఆ టైంకి వెళ్ళిపోతే మేము ఫుడ్ తినేసేవాళ్ళమి. ఇక్కడ ఫుడ్ అలాంటిది ఏం లేదంట. మేము వెళ్ళాలంటే ఆటో తీసుకొని అక్కడికి బయట దగ్గరికి వెళ్ళేస్తే తినాలంట. ఇక్కడైతే ఫుడ్ అది లేదని చెప్పారు. మేము 2 డేస్ కూడా అలాగే చెప్పారు. మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది. ఇంకోండి రూమ్ ఎక్కడ అంటే ముందుకు వెళ్ళిపోయాము. నెక్స్ట్ నేను చూశాను 216 ఇక్కడ ఉన్నది అనగానే అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాము. కార్నర్లో వచ్చింది. ఓపెన్ చేసేసి చూస్తే రూమ్ అయితే ఓకే, కానీ సోఫాస్ అవినా చిరిగిపోయి ఉన్నాయండి అస్సలు. తర్వాత కాక్రోచెస్ అవి కూడా ఉన్నాయి అందులోని.
సోఫాస్ అవి చిరిగిపోయి ఉన్నాయి కదా, అందులోపల నుండి. రూమ్ అయితే పర్వాలేదండి, ఎవరిస్తారు రూము ఇంత తక్కువకి? 100 అనుకుంటాను, 180 120 అనుకుంటాను రూము. ఇంత తక్కువగా ఏసీ రూమ్ వస్తుందేంటి రామేశ్వరంలో? రాదు, పర్వాలేదు అనేసి అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా బయట రూమ్స్ అవి తీసుకోవాలంటే 2500 3000 అవి. అంటే టెంపుల్ దగ్గరే, మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసాము, టెంపుల్కి దగ్గరలోనే ఉన్నదన్నమాట రూమ్స్. చాలా రూమ్స్ ఉన్నాయి రామేశ్వరంలో, ఇంకా అలాగా కంటిన్యూగా రూమ్స్ ఉంటూనే ఉన్నాయి. ఇక్కడైతే ముందు బ్రషెస్ అవి చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాము అనేసి అనుకున్నాము. అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట ఇక్కడ అందరమీ, 4 మెంబర్సు. ఇది బాల్కనీ చూడండి, అవుట్స్కట్స్ అంటే నిజంగా ఇలాగే ఉంది. ఇంకొచ్చేసాము, ఇంకా లోపలికి వచ్చేసి ఫాస్ట్గా ఒక్కొక్కరు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలని చెప్తే ఇంకా ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయిపోయాము అనమాట. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అదిగోండి ఇంకా టెంపుల్కి కొంచెం 6:30 అనుకుంటాను ఆ టైంకి మేము ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరమే బయలుదేరామన్నమాట. టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే మాకు ఎక్కువగా ఈ ఆటో ఖర్చులు ఎక్కువైపోయండి చాలా. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుండి ఇక్కడికి రావడం, ఆ ఖర్చులే చాలా ఎక్కువైపోయాయి. ఒక్కసారి వెళ్తే 200, మళ్ళీ వస్తే 200, అలాగా ఎక్కువగా దానికే అయిపోయాయి అన్నమాట. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి కిందకి దిగేసి ఇంకా అక్కడే ఉంటుందని చెప్పాను కదా ఆటో, ఇంకా ఆటో అడిగేస్తే చెప్పారు, ఆటో మీద వెళ్ళిపోయామండి. ఇంకా ఆటో మీద ఇంకా కిందకి దిగేసాము, ఇంకా 4 మెంబర్సు. అక్కడ ఒక్కొక్క డ్రెస్ కూడా పట్టుకున్నామండి, ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత 22 వెల్స్ ఉంటాయి అక్కడ, అదే నుయ్యలు, నూతిలోని వాటర్ తీసేసి, అంటే మన అమౌంట్ బట్టి అనమాట, అందరితో కలిసి వెళ్తే 25 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. లేకపోతే ఒక్కొక్కరికి మొత్తం మా నలుగురికి కలిపి 800, అంటే 200 అనుకుంటాను. 200 తీసుకున్నారు ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ వేస్తానని చెప్పారు, అందుకని 200. లేకపోతే ఇలాగా అందరితో కలిపి అయితే వాటరు ఒక బకెట్ తీసి అందరి మీద వేస్తానని చెప్పారు. ఎందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటే అలా అనమాట. మా హస్బెండ్ ఏమొచ్చి ఎందుకులే ఇంత దూరం వచ్చాం కదా జ్యోతిర్లింగం ఒకటి అని చెప్పి ఓకే చెప్పేశారు. ఇదైతే అందులోకి వెళ్ళాం అనమాట. లంచ్ తింటారు కదా, వాటర్ కోసం అడిగితే వాటర్ కూడా లేదని చెప్పేశారు అండి ఇక్కడ. సర్లే అయితే బయట పట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా బయట కొనుక్కుందాంలే అని వెళ్ళిపోతున్నాం ఇంకా వాటర్ బాటిల్ పట్టుకొని. అదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్సు పట్టుకున్నాము బ్యాగ్ తోటి. చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నానండి నేనైతే, చాలా ఫొటోసు వీడియోసు చాలా అంటే చాలా తీసుకున్నాం మేము. హాలిడే హోమ్ చాలా బాగుంది కదా, రామేశ్వరంలో హాలిడే హోమ్ అండి ఇది.
ఇంక బయటికి వెళ్తే బయటే కదా ఆటో ఉంది, ఆటో మాట్లాడేసుకున్నాము. ఆటో వాళ్ళందరూ ఒక్కటే రేటు ఫిక్స్ అనమాట. 200 అంటే 200, 150కి వస్తారా అంటే అస్సలు లేదని చెప్పడం. 150కి రండి అని చెప్పినా అస్సలు లేదు, ఇంకా అవ్వదని చెప్పేస్తే కాసేపు చూద్దాం అనుకున్నాం, కానీ ఇంకెందుకులే అని చెప్పేసి మా హస్బెండ్ ఓకే చెప్పేశారు. ఇంకా ఎక్కేసాం ఇంకా ట్రైన్. అదిగోండి చాలా దూరంగా వెళ్ళాలి, ఇలాగా అలాగా అని చెప్పారు. ఇదైతే ఆటో అయితే దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు, కానీ అసలు దగ్గరికి తీసుకెళ్ళలేదు, బయటే వదిలేశారు. అంటే అక్కడ నుండి ఆటోస్ ఎలా లేవన్నమాట, మాకు తెలియదు కదా, దగ్గరికి తీసుకెళ్ళలేదు అనుకున్నాం, కానీ ఏ ఆటో అయినా సరే అక్కడితో స్టాప్ అయిపోవాలి. సేమ్ ఇలాగే మదురైలో కూడా ఉంటుందండి, మదురైలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. వచ్చేసామండి, ఇంకా దిగేసాం. ఇగోండి ఎక్కడి నుండి అయినా ఇక్కడితో స్టాప్, ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా ముందు నుండి ఇక్కడ ఇవన్నీ ఆటోలే, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. మమ్మల్ని అయితే ఈ ఆటోలు అవి అడ్డుగా ఉన్నాయని ఇక్కడే దించేశారు. ఇక్కడ నుండి ఇంకా అదిగోండి టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, అదిగోండి అది పెట్టారు కదా టెంట్ గ్రీన్ కలర్ది. ఇంకా అక్కడితో స్టాప్ అనమాట, ఆటోలో ఏమి ఇంకా లోపలికి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా అక్కడి నుండి ఇంకా అంతే, ఇంకా నడుచుకొనే వెళ్ళాలి. ఇంకా ఇదిగోండి ఏటీఎం ఉన్నది అనేసి అనుకొని ఏటీఎం చూపిస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఆటో కాకుండా చిన్న బండి లాంటిది ఉంటుందండి, అది కూడా ఉన్నది. ఇది అదే ఎక్కాలి, అదిగో చూడండి, అదిగో అక్కడ ఉంది కదా, అలాంటిది ఒకటి ఎల్లో ఉందన్నమాట. ఇంకా మిగిలింది ఏమి ఎల్లో లేదనమాట. మాకు కూడా కొంచెం ముందుకు వెళ్ళాక తెలిసిందనమాట అలాంటివి కూడా వస్తున్నాయని. ఇప్పుడైతే అక్కడికి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలండి, చాలా దూరం నడవాలి. అందుకే అదిగోండి రిక్షాలే అనుకుంటాను, అలాంటి దాంట్లోనే వెళ్ళాలి. మేమైతే సగం దూరం వచ్చాక ఇంకెంతో ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఇంకెందుకు దగ్గరికి వచ్చేసాం అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇదిగోండి టెంపుల్ ఇదే అనుకొని ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము. తర్వాత వాళ్ళని అడిగితే అగ్నితీర్థం ఎక్కడ అనేసి అంటే వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళాలి అని చెప్పారు. ఫస్ట్ లాకర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఆ డ్రెస్సెస్ ఏమొచ్చి లాకర్లో పెట్టాలన్నమాట. లాకర్లో పెట్టాలంటే ఎలాగ వెళ్ళాలి ఏంటి అని అడిగితే నార్త్ గేట్ అని చెప్పారు. నార్త్ గేట్ అంటే అది కూడా చెప్తున్నారు పోలీస్ ఇక్కడ. స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరగాలని చెప్పారు. ఇక్కడైతే అందరూ అగ్నితీర్థంలో ములిగేసి వచ్చిన వాళ్ళు, దర్శనం అయిపోయిన వాళ్ళు, నెక్స్ట్ మాతో పాటు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా మాకు ఇదే లైన్ కదా, ఇటు సైడే కదా రావడం అందరూ, అందుకని మాకు అందరూ ఎదురయ్యారనమాట. చూస్తున్నాం మేము అందరినీ. ఇదిగోండి ఇదొక హోటలు, ఇవన్నీ ఇంకా హోటల్సే లైన్గా. నెక్స్ట్ షాపింగ్ అది కూడా ఉంది. ఎక్కువగా ఇక్కడ సీ కదా, అక్కడ ఎక్కువ పర్ల్స్
తర్వాత డెకరేషన్ అవి ఉంటాయి కదా, బీచెస్ ఉంటాయి కదా, అక్కడ అవే ఉంటాయి. ఇంకా సేమ్ ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయి. ఇదిగోండి క్లాక్ రూమ్స్ అనమాట. లాకర్ లాకర్ దగ్గర బట్టలు పెట్టేసి మేము ఇంకా అగ్నితీర్థం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. పక్కనే ఉంటుంది, కొంచెం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ నడవాలి. నడిచేసరికి ఇంకా పక్కనే వచ్చేస్తుంది అనమాట. నేనైతే యూట్యూబ్లో అది చూశాను కదా, రామేశ్వరం అగ్నితీర్థం ఎలా ఉంటుంది ఏంటని. సేమ్ అలా చూసేసరికి అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ అలాగే ఉంది కదా అని. ఇక్కడైతే అదిగోండి వినాయకుడికి ఫస్ట్ దండం పెట్టేసుకుంటున్నారు ఆయన. ఇంకోండి ఈ పిల్లలేమొచ్చి ఇంక ఇక్కడ టిఫిన్ చూసారు. ఇంకా టిఫిన్ చూడగానే ఆకలేసేస్తుందని చెప్పారు. ఇప్పుడు కాదనుకుంటానండి, అగ్నితీర్థం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేసాము. ఎందుకండి దర్శనంకి వెళ్ళాలంటే ఇటు సైడు రోలోకి వెళ్ళాలి. ఫ్రీ ఉంది. 25 రూపీస్ 25 అంటున్నాను, 100 రూపీస్ ఉంది, 200 ఉంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. చెప్పల్స్ ఇప్పేయాలి కదా, ఈ సైడ్ని ఎక్కడైనా ఇప్పుదామంటే తీసేస్తారేమో పడేస్తారేమో అనేసి ఈ సైడ్ని ఇప్పామండి ఒక దగ్గర. ఇదంతా టెంపుల్ లోపలే ఉంటుందండి. ఆ వెల్స్ కూడా లోపలే ఉంటాయి. ఫస్ట్ ఈ బయట మనం స్నానం చేసేసి, అంటే స్నానం అంటే అదే ములగాలి, అగ్నితీర్థంలో ములిగి అప్పుడు మనం టెంపుల్ లోపలికి వెల్స్లోకి వెళ్ళి ఆ 22 వెల్స్ దగ్గర స్నానం చేసి వాళ్ళు వాటర్ వేసి ఆ తర్వాత మనం బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మేము మార్నింగే అంటే 3 ఆ టైంకి కానీ మేము వచ్చేసేటట్టుంటే మార్నింగే మణి దర్శనం అనేసి అవుతుందంట. స్ఫటికలింగ దర్శనం అనమాట. మేము అది రేపటి వీడియోలో చెప్తానులేండి. అది అలా అనుకున్నాము, కానీ మాకు 4 అయిపోయింది. 4 అయిపోయి ఇంకా రూమ్కి వెళ్ళి ఆ రూమ్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేసి అవన్నీ చేసాం కదా, ఇంకా టైం అయిపోయింది అని చెప్పి మేము ఇక్కడ ఆలోచించే నెక్స్ట్ డే ఉండడానికి మేము అన్నీ చేసుకున్నామన్నమాట. ఇదిగోండి ఇదంతా షాపింగే, ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ షాపింగే ఇంకా అంతానా. ఇక్కడ అదే చెప్తారు కదండి, కాశీలో వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ వేసి ఇక్కడ రామేశ్వరంలో ఇసుక తీసుకువెళ్ళి కాశీలో కలపాలంటారు కదా. మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎక్కువ తమిళనాడు కదండి ఇది, అందుకే ఎక్కువ తమిళే. మనం హిందీలో మాట్లాడితే హిందీ వాళ్ళు ఉన్నారు, అంటే ఎక్కువ కాశీ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కంపల్సరీగా రావాలి కదా, అందుకోసం పర్వాలేదు తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఇదిగోండి అగ్నితీర్థం రామేశ్వరం టెంపుల్. ఇదిగోండి సేమ్ ఆర్చ్ మేము యూట్యూబ్లో చూసాము, సేమ్ ఇదే. ఇక్కడైతే ఎక్కువ ఆవులు అవి ఉంటాయి, అంటే గోమాత అవి ఉంటాయి అన్నమాట. ఎక్కువ అదే స్మెల్ వస్తుంది. ఇక్కడ అసలు ఉండలేము, పేడ వాసన అది వస్తుంది. లోపలికి వెళ్తే పర్వాలేదు. అదిగోండి అగ్నితీర్థంలోని నేను నా దాంట్లో ఒక షార్ట్ పెట్టానండి. షార్ట్ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేనట్టున్నది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి చూడండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. అగ్నితీర్థంలో ములిగింది. ఇదిగోండి. ఫస్టు మా చిన్న అబ్బాయి, నేనే ఎళ్ళాము. అంటే ఎక్కువ లోతు కూడా లేదండి. అగ్నితీర్థము ఎక్కువ లోతు కూడా లేదు. ఫస్టు మా చిన్నోడు, నేను ఎళ్తే మా పెద్దోడున్న మా హస్బెండు వీడియో తీస్తానని చెప్పారు. ఇంగోండి వీళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా దూరంగా వెళ్దాం అనుకున్నాం కానీ అందరూ ఇక్కడితోటి స్టాప్ అయిపోయారు కదా! వద్దులే ఎందుకు అనేసి అనుకున్నాము. ఈ వాటర్ అంతా చాలా ఉప్పుగా ఉంది. ఫస్ట్ అయితే కళ్ళు మండిపోయాయి. ఫస్ట్ టైం మునిగినప్పుడైతే కళ్ళంతా మండిపోయాయన్నమాట. అదిగోండి. ఇంకా ముక్కు మూసుకొని ఆడు ములిగాడు ఫస్ట్. 3 టైమ్స్ ములగాలని చెప్తే ఫస్ట్ ఆడు ములిగేసిన తర్వాత అప్పుడు ఇంకా దూరంగా వెళ్ళమంటున్నాడు మా పెద్దోడు. వద్దని చెప్పేది ఇక్కడ ఫోటో తీస్తాం అని చెప్తున్నారనమాట. ఈ ఫోటో కాపీ ఒకటి మేము ఫోటో కూడా తీసుకున్నామన్నమాట. 100 రూపీసు. అయితే ఎక్కువ లోతు లేదు కదా, పర్వాలేదు మీరు వచ్చేయండి అని చెప్పాను. చెప్పేసరికి ఇంక వాళ్ళు కూడా వచ్చేస్తున్నారనమాట. అంటే హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఆ హ్యాండ్ బ్యాగ్ ఫోన్ కూడా తడిచిపోయిందండి. ఇక్కడైతే ఫోన్ కూడా పాడైపోయిందేమో అనుకున్నాను. ఇంకోండి నాకు ఒక్కరిదానికే వీడియో తీయమంటే నాకు ఒక్కరిదానికే వీడియో తీస్తున్నారు. ఇంకా తర్వాత ఇగోండి వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ క్లిప్ తీసి అదిగోండి మా బాబు పాకెట్లో పెట్టాను. అంటే హెయిర్ అంతా తడవాలి కదా. అదిగోండి వచ్చేయమని చెప్తున్నాను. ఇంకా వచ్చేయమంటే ఇంక వాళ్ళు కూడా ఎక్కువగా లోతు లేదు కదా, పర్వాలేదు తడవరు అనేసి వచ్చేసారు ఇంకా. కానీ ఫోన్ మీద వాటర్ అది పడిపోయింది. వీళ్ళు ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్చుకున్నారండి వీళ్ళు. అందుకే ఇందులో కూడా స్విమ్మింగ్ చేసేస్తారు. అందుకోండి వాటర్ అది పడిపోయి టచ్ అవ్వలేదు అస్సలు. ఫింగర్ ప్రింట్ పెడితే టచ్ అవ్వలేదు అస్సలు వాటరు. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేసాం. ఇంకండి వీళ్ళు ములిగేస్తున్నారు అనమాట. ఇక్కడైతే సరిగ్గా తీయలేదు. నేనే అనుకుంటాను తీసాను వీడియో. అంటే ఫోన్ టచ్ అవ్వట్లేదు, ఫింగర్ ప్రింట్ అదినా అనేసి అలా తీసినట్టున్నాను ఇక్కడ. ఇక్కడైతే ఇంకా ఇగో పెద్దోడు ఏమొచ్చి ఫస్ట్ టైం ములగడం అయితే ఉప్పు అది కదా సాల్టీగా ఉన్నదని చెప్పేసి ఓకే అని చెప్పాడు. కళ్ళు అవి కూడా మండిపోయండి బాబు అస్సలు. ఇంకా నలుగురం కలిపి ఫోటో దిగేసి ఇంకా వెంటనే ఇంకా చాలా వెళ్ళాలి కదా అని చెప్పి వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే ఆ ఫోటో అతను ఏమొచ్చి మాకు ఫోటో తీసేసి ఇచ్చేస్తాడు అని అనుకుంటే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఫొటోస్ తీసుకొని ఉండిపోయాడు. మేమైతే బయటికి వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిపోయిన తర్వాత
ఆ ఫోటో అతను రాడు. మా ఫోటో ఏమొచ్చి ఉండిపోయింది అక్కడ. బయటికెళ్ళి కొంతసేపు నించొని అప్పుడు ఫోటో అతన్ని నేను మళ్ళీ వెళ్ళి నేను పిలుచుకొనొస్తే అప్పుడు ఫోటో ఇచ్చారు. అగోండి హ్యాండ్ బ్యాగు. ఇదిగోండి వీళ్ళంతా ఇప్పుడు అక్కడ 22 కుండ్స్‌లోని అదిగోండి ఫోటో చూపిస్తున్నారు. చేయడానికి వెళ్తున్నామనమాట. నన్ను ఇక్కడ అడుగుతారనమాట. వాళ్ళొచ్చి ఒక బకెట్‌కి 200 మొత్తం 4 మెంబర్స్‌కి 800 అనేసి. ఇంగోండి లోపల టెంపుల్ లోపల ఎలా ఉంటది. టెంపుల్ లోపల ఫోన్స్ ఎలో లేదని చెప్పారు. మాకైతే అది తీసుకొనివ్వలేదు కూడా, వీడియో కూడా తీసుకొనివ్వలేదు. కానీ వీడియో తీసుకుంటే మెమరీగా ఉంటుంది కదా. మేము ఇలా స్నానం చేసామని. అదిగోండి ఇక్కడైతే రిస్క్ చేసి మరి తీసుకున్నారు. ఇక్కడ కెమెరాస్ అవి ఉంటాయి, తీసుకోకూడదు అని చెప్పారనమాట. కిందన ఫోన్ పెట్టేసాము. కరెక్ట్గా వెళ్ళే టైంకి నాకు ఫోటో తీసేవారు, వీడియో. అవునండి ఇక్కడ వెళ్ళాము. ఇక్కడైతే అదిగోండి ఇంకా బయటికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఈ లోపల నుండి ఇలాగా టెంపుల్కి ఏమొచ్చి ఇంకొక సైడ్ నుండి వెళ్ళాలి. ఇదైతే ఇంకొక సైడ్. ఇదైతే ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా రాముడు చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం అన్నమాట ఇది, రామేశ్వరం. ఇంకోండి అయిపోయింది, ఇంకా మా దర్శనం అయిపోయింది అనుకుంటాను. బయటకు వచ్చేస్తున్నాము. అప్పటి వీడియోస్ అన్నమాట. సరిగ్గా తీయలేదు అసలు. అంటే మళ్ళీ తిడతారేమో అనేసి తీయలేదు, భయపడి. ఇంకోండి ఫోటో తీసేసుకొని ఇంకా అయితే ఇక్కడ బయటకు వచ్చి టిఫిన్ తిన్నాము. టిఫిన్ తినేసి ఇంకా బయటికి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అంటే అరౌండ్ 10:30 or 11 అయి ఉండొచ్చు. వెళ్ళిపోయి అంటే అగ్నితీర్థంలో ములిగాం కదా. మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ నలుగురం కూడా ఫ్రెష్ అప్ అయ్యామండి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ధనుష్కోడికి అది బయలుదేరామన్నమాట. ఎంత అవుతుంది ఏంటి అనేసి మేము వెళ్ళి ఆటో అతనికి అడిగాము. అడిగితే అతను చెప్పారనమాట, చాలా రేట్లు అవి ఎక్కువేనండి అస్సలు. ఆటో అయితే ఇక్కడ ఒక్కొక్కలా చెప్పారు. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు ఏమొచ్చి మేము 200కి వచ్చాం కదా. 200 అనేసి అంటే లేదు 250, 300 అని చెప్పేవారు. లేదు మేము ఆల్రెడీ 200కే వచ్చామంటే అస్సలు. ఈసారి అయితే 250కే మళ్ళీ వెళ్ళాం. వచ్చేటప్పుడు 200కి వచ్చాం కదా, 250కి వెళ్ళాం. ఆటో అతను అడుగుతున్నారు, అదిగోండి. ఇంకా 250కి ఓకే చేసేసి ఈ ఆటో అతన్ని అడిగితే అతను ఓకే చేశారు. అయితే అతని దగ్గర ఫోన్ నెంబర్ అది తీసుకున్నామన్నమాట. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాల్ చేస్తాము అప్పుడు రండి అనేసి ఫోన్ నెంబర్ అది తీసుకున్నాము.
ఇక్కడ అందరూ అడ్డుగా ఆటోలు అవి పెట్టేస్తారండి అస్సలు. అదిగోండి ఆటోలు. ఆటో తిప్పడం అవ్వలేదనేసి కొంతసేపు అయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవుతాం. టెంపుల్ చాలా బాగుంది. అండ్ దర్శనం కూడా ఫ్రీ దర్శనంకి వెళ్ళాం అనుకుంటాను. ఈసారి ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. ఇదైతే ఇదిగోండి ధనుష్కోడికి వెళ్ళడానికి ఆటో అతనికి ఫోన్ చేసాము. ఆటో అతను ఏమొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అనగానే మేమేమొచ్చి లంచ్ ఎక్కడ అనేసి అక్కడ హాలిడే హోమ్లో ఉన్న వాళ్ళని అడిగితే స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పారు. స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్తే ఇక్కడ ఎక్కడ దగ్గరలోని ఉంటుంది అని అనుకుంటే ఎంత నడిచినా సరే రాదు. ఏంటి ఎంత నడిచినా రావట్లేదు అనేసి అనుకున్నాం. అప్పుడు ఒక హోటల్ కనిపించింది మాకు. హోటల్ అంటే చిన్న హోటల్ అండి. ధనుష్కోడి నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు అక్కడ లంచ్ అవి తింటారు అక్కడ. అయితే చాలా దూరం నడిచామండి ఇక్కడ నుండి. బాబాయ్ అనవసరంగా వచ్చాము, ఆటో ఎక్కేసినా బాగుండు అని అనిపించింది. ఇంకా అలాగా వ్యూ అది చూసుకొని ఇక్కడ ఇంకోటి అక్కడ బస్సెస్ నెక్స్ట్ ఆటో వాళ్ళు అందరూ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మేము నడుచుకొని వెళ్తున్నామా, మా పక్క నుండే బస్సు అయితే వెళ్ళిపోయేది. అదే ట్రావెల్ బస్సెస్ అవి ఉంటాయి కదా, ఆ ట్రావెల్స్ అవి వస్తాయి కదా, అందుకు చాలా స్పీడ్గా వెళ్ళేవారండి ఇక్కడైతే లంచ్ చేసేసి నెక్స్ట్ ధనుష్కోడికి బయలుదేరామన్నమాట. ఇంకోండి మా లంచ్ మెను. నెక్స్ట్ హాలిడే హోమ్కి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి నడుచుకొని వచ్చి అప్పుడు ఆటో అతనికి ఏమొచ్చి అవ్వదు అనేసి ఇంకొక ఆటో అతనికి పంపించారు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో